హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర కర్రీ అండి. పాలకూరని ఎక్కువగా తెచ్చుకొని ఇలా సింపుల్గా చేసుకుంటే హెల్త్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఒక 50 రూపీస్ పాలకూర తీసుకొచ్చానండి. సన్నగా కట్ చేసి బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకోండి. వేసుకొని బాగా వేయించండి. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్, ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్స్ వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని ఇవి బాగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, కొన్ని బఠానీలు కూడా వేసుకోండి. మీకు ఇష్టమైతే క్యారెట్ ముక్కలు, ఆలు కూడా వేసుకోవచ్చండి సన్నగా తరిగి. వేసుకొని ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు వేయండి. వేసి ఇది ఆయిల్లో బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పాలకూరను దీంట్లో వేసేయండి. ఇలా ఎక్కువ పాలకూర తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే అది చాలా మంచిదండి హెల్త్కు. ఇప్పుడు ఇదంతా ఇలా వేసుకున్నాక దీన్ని మూత పెట్టండి. మూత పెడితేనే కొంచెం మగ్గుతుంది, మనకు కలపడానికి కూడా వస్తుంది. మూత పెట్టి తీసేయండి. ఇప్పుడు చూడండి కొంచెం మెత్తపడింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూను కారం, మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ పెడుతూ మగ్గించుకోండి. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో మూత పెడుతూ ఉండండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ కూడా కొంచెం దగ్గర పడే వరకు మూత తీసి ఉంచండి. దీంతో మనకు పాలకూర కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.